ఈ వ్యక్తి ప్రపంచాన్నే మోసం చేశాడు. తర్వాత మాత్రం బ్రో నా తప్పు కొంచెం కూడా కాదు అని చెప్పాడు. అసలు జరిగింది ఏంటంటే 2013లో నెల్సన్ మండేలా ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ అక్కడికి వచ్చారు. ఆ మొత్తం ఈవెంట్ ప్రపంచమంతా లైవ్ గా ప్రసారం కూడా అయింది. అందుకే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం చెవిటి వారికి కూడా ఫ్యూనరల్ అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ ని కూడా ఏర్పాటు చేసింది. ఆ పని చేయడానికి ఈ వ్యక్తినే తీసుకున్నారు. ఈయన అందరికీ సైన్ లాంగ్వేజ్ లో చూపిస్తున్నాడు అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఈ వ్యక్తిని చిన్న చిన్న ఈవెంట్స్ లో సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్లు చూసింది. అందుకే ఫ్యూనరల్ కూడా ఇతన్నే తీసుకొచ్చారు. కానీ మొత్తం ఈవెంట్ ముగిసాక ప్రభుత్వానికి షాక్ అయింది. ఇతనికి అసలు సైన్ లాంగ్వేజ్ రాదట. అక్కడ ఏదో చేతులు ఊపుతూ యాక్టింగ్ చేస్తూ నిలబడ్డాడు అంతే. ఇతన్ని పట్టుకున్న తర్వాత కూడా నా తప్పు కాదు అని అంటున్నాడు. చివరికి చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి నాకు చెప్పాడు స్టేజ్ మీదకి వెళ్లి ఇలా నటిస్తే సరిపోతుంది, నీకు డబ్బులు ఇస్తామని. ఈ ఫ్యూనరల్ కూడా నాకు $85 ఇచ్చాడని చెప్పాడు. అందుకే చేశానని. అంతే, పూర్తి ప్రపంచాన్ని మోసం చేసిన ఇన్సిడెంట్ గా ఇది నిలిచిపోయింది.